అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం జాబ్ మేళా కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. సో ఇప్పుడే అందరూ మీకు మాట్లాడారు. సో టాస్క్ ఆఫీసర్ ప్రదీప్ రెడ్డి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎస్పీ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను జస్ట్ మనం ఇది జాబ్ మేళా ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ యూత్ కూడా ఇది బెనిఫిట్ చేయాలి. సో ఎప్పుడైనా మనం మీకు అప్లికేషన్ ఫామ్ కూడా మన క్యూఆర్ కోడ్ లాగా మనం ఇస్తాం. సో దట్ అందరు కూడా అప్లై చేయాలి. సో మండల్ లెవెల్లో సో ప్రతి మండల్లో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలి. సో కోఆర్డినేషన్ మీటింగ్లో అందరు మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఉండాలి. మండల్ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎంపీఓస్, ఏపీఎంస్, సివిల్ పోలీస్ నుంచి కూడా సైజ్. సో ఒక ప్లేస్ దగ్గర ఒక మీటింగ్ పెడితే దెన్ ఈ మెసేజ్ గ్రామం లెవెల్ వరకు కూడా వెళ్ళాలి. సో గ్రామంలో పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కర్స్ అందరూ ఒక జీపీ బిల్డింగ్ లో కూడా ఒక మీటింగ్ పెట్టి అక్కడ పెద్ద మనిషి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి ఒక అవేర్నెస్ మోడ్ లో ఉండాలి. సో దట్ ఇది ఒక మనం అందరి వరకు వెళ్ళాలి, అన్ని గ్రామం వరకు వెళ్ళాలి. ఇది మన ఇది మీడియాలో కూడా మీడియా మిత్రులు కూడా ఒక వేరే జనులు కూడా ఇది ప్రచారం చేసి మనం అంతా యూత్ తెలియాలి. సెకండరీ టాస్క్ నుంచి ఆల్రెడీ చేస్తున్నారు. సో any సపోర్ట్ ఉంటే మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా మనం సపోర్ట్ ఇస్తాం. సో అది బ్లూ కలర్ జాబ్స్, వైట్ కలర్ జాబ్స్, 10th పాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ వరకు అందరి కోసం మనం కేటగిరీ వైజ్ జాబ్ క్రియేట్ చేసి అక్కడ అప్లై చేయాలి. సో అక్కడ కూడా మనం జాబ్ వెళ్ళే రోజు కూడా మనం కౌంటర్స్ పెడతాం. సో దాని ప్రకారం అక్కడ వచ్చిన తర్వాత ఆ రోజు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం. సో మరి ఒకటి వీళ్ళకి అందరికీ చాలా బెనిఫిషియల్ ఉంది. సో అందరు యూత్ ఇది దే షుడ్ యూజ్ ఇట్ అండ్ దే షుడ్ ఇక్కడ మనం జాబ్ చేసి అండ్ దే షుడ్ బి లైక్ ఎనీ ప్లేస్లో లైక్ బాల్పల్లి కాదు హైదరాబాద్ కూడా అది జాబ్ చేయాలి. సో దట్ మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి. థ్యాంక్ యూ.